రూ. 55 నుంచి రూ. 18,000 వరకు గవర్నమెంట్ శాలరీ ఎలా మారింది? దాని గురించి ఈరోజు మనము పూర్తిగా తెలుసుకుందాం. నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. 1946లో ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి మినిమం పే ఎంత ఉంటుందో తెలుసా మీకు? కేవలం రూ. 55 మాత్రమే. ఈరోజు 7th పే కమిషన్లో మినిమం బేసిక్ ఎంతో తెలుసా మీకు? రూ. 18,000. రూ. 55 నుంచి రూ. 18,000 వరకు మధ్యలో ఎన్ని పే కమిషన్లు వచ్చాయి? కానీ ఈ పే కమిషన్లు కేవలం శాలరీని పెంచడానికి వచ్చినాయా? కాదు. ప్రతి పే కమిషన్ వచ్చినప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎదుర్కొన్న కొన్ని ప్రత్యేక సమస్యలను పరిశీలించింది. అందులో కొన్ని పే స్కేల్ చాలా ఎక్కువగా ఉండేది, ఇన్ఫ్లేషన్ పెరిగింది, డియర్నెస్ అలవెన్స్ అవసరం పెరిగింది, ప్రమోషన్ ఆపర్చునిటీస్లో సమస్యలు వచ్చాయి, శాలరీ స్ట్రక్చర్ కాంప్లికేటెడ్ అయ్యింది. కొన్ని పే కమిషన్ పే స్కేల్ను తగ్గించాయి, కొన్ని కొత్త క్లాసిఫికేషన్ తీసుకొని వచ్చాయి. 6th పే కమిషన్లో పే బ్యాండ్ ప్లస్ గ్రేడ్ పే సిస్టాన్ని తీసుకొని వచ్చాయి. 7th పే కమిషన్లో పే మ్యాట్రిక్స్ను తీసుకొని వచ్చింది. అలాగే 6th సిపిసి రికమెండేషన్ ఆధారంగా వచ్చిన ఎంఏసిపి స్కీమ్ రైల్వే ఎంప్లాయీస్కి కూడా చాలా ముఖ్యమైనది. ఇప్పుడు 8th పే కమిషన్ కూడా వచ్చింది. అందుకే ఈరోజు మనం కేవలం ఫస్ట్ సిపిసి రూ. 55, సెకండ్ సిపిసి రూ. 80 అని నెంబర్స్ మాత్రమే చూడడం లేదు. ప్రతి పే కమిషన్లో వాటి గురించి సవివరంగా మనము ఈరోజు తెలుసుకుందాము. ముందుగా పే కమిషన్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీ స్ట్రక్చర్ను కాలానుగుణంగా రివ్యూ చేయడానికి పే కమిషన్ ఏర్పాటు చేస్తారు. ఇది కేవలం బేసిక్ శాలరీ గురించి మాత్రమే కాదు. పే కమిషన్ సాధారణంగా పేని నిర్ణయిస్తుంది, అలవెన్సెస్ని నిర్ణయిస్తుంది, పెన్షన్ని నిర్ణయిస్తుంది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ని నిర్ణయిస్తుంది, సర్వీస్ కండిషన్స్ నిర్ణయిస్తుంది, ప్రమోషన్ రిలేటెడ్ ఫైనాన్స్ ఇష్యూస్ని క్లియర్ చేస్తుంది, పే స్ట్రక్చర్ రేషనలైజేషన్ వంటి అంశాలను పరిశీలిస్తుంది. గవర్నమెంట్ అనేది ఒక పే కమిషన్కి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అనేదాన్ని ఇస్తుంది. ఆ టర్మ్స్ ఆధారంగా కమిషన్ ఎంప్లాయీస్, డిపార్ట్మెంట్స్, యూనియన్స్, అసోసియేషన్స్, ఎక్స్పర్ట్స్ మరియు ఇతర స్టేక్ హోల్డర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. ఆ తర్వాత రికమెండేషన్స్ ఇస్తుంది. కానీ ఒక ముఖ్యమైన విషయం, పే కమిషన్ రికమెండేషన్ చేసిన అన్నీ కూడా గవర్నమెంట్ ఆర్డర్ చేయాలని లేదు. కమిషన్ రికమెండేషన్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు లేదా రిజెక్ట్ కూడా చేయొచ్చు. మనం ఇప్పుడు 1946లోకి వెళ్దాం. ఈ కమిషన్ స్వాతంత్రానికి ముందు ఏర్పడింది, కానీ దాని రికమెండేషన్స్ కొత్త భారత గవర్నమెంట్ సర్వీస్ స్ట్రక్చర్కి ఫౌండేషన్గా నిలిచింది. ఈ కమిషన్లో మేజర్ చేంజెస్ ఏంటంటే, ఇక్కడ ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ తీసుకోవడం అనేది జరిగింది. అది ఏంటంటే లివింగ్ వేజెస్. లివింగ్ వేజెస్ అంటే ఏంటి? గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కేవలం బతకడానికి సరిపడే మినిమం అమౌంట్ కాకుండా జీవన ప్రమాణాలను పరిగణలోకి తీసుకొని రెమ్యునరేషన్ గురించి ఆలోచించడం ప్రారంభమైంది. మరో ముఖ్యమైన విషయం, గవర్నమెంట్ సర్వీస్ను 4 రకాలుగా విభజించడం అనేది జరిగింది. అవి ఏంటంటే క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4గా క్లాసిఫికేషన్ చేయడం ఫస్ట్ సిపిసి రికమెండేషన్లో వచ్చింది. ఈ క్లాసిఫికేషన్ తర్వాత పే కమిషన్లో కూడా చాలా పే కమిషన్లో కొనసాగింది. ఫస్ట్ సిపిసిని ఒక్క లైన్లో చెప్పాలి అంటే, గవర్నమెంట్ పే స్ట్రక్చర్కి ఫౌండేషన్ వేసిన కమిషన్ సెకండ్ సెంట్రల్ పే కమిషన్. ఇది 1957లో రావడం అనేది జరిగింది. దీని యొక్క మినిమం పే
80 రూపీస్ నుంచి మ్యాక్సిమం పే 3000 వరకు ఉండేది. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం ఉంది. గవర్నమెంట్లో పే స్కేల్స్ సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది మొదటి పే కమిషన్లో. సెకండ్ సిపిసి సమయంలో సుమారుగా 517 పే స్కేల్స్ ఉన్నాయని దాన్ని సెకండ్ సిపిసిలో 140కు తగ్గించడం అనేది జరిగింది. అంటే సెకండ్ సిపిసిలో మేజర్ ఫోకస్ పే స్కేల్ రేషనలైజేషన్ అనేది జరిగింది. అంటే శాలరీ స్కేల్స్ను సింప్లిఫై చేయడం అనేది జరిగింది. మరో ముఖ్యమైన అంశం, గవర్నమెంట్ ఎంప్లాయీస్ రెమ్యునరేషన్ నిర్ణయించేటప్పుడు ఎకనామిక్ కన్సిడరేషన్తో పాటు సోషల్ కన్సిడరేషన్ను కూడా పరిగణించాలి అనే అప్రోచ్ను తీసుకుని వచ్చింది. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ శాలరీని మార్కెట్ శాలరీతో మాత్రమే కంపారిజన్ చేయకుండా బోర్డర్ సోషల్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్తో చూడాలని నిర్ణయించింది. అందుకే చాలా ఎక్కువగా ఉన్న పే స్కేల్స్ను రేషనలైజేషన్ చేసిన కమిషన్ ఏదంటే సెకండ్ సిపిసి, థర్డ్ సెంట్రల్ పే కమిషన్. ఇది 1970లో ఇంప్లిమెంట్ అనేది చేయడం అనేది జరిగింది. ఇందులో మినిమం పే అనేది 196 రూపాయలకు చేరడం అనేది జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ పే కమిషన్. ఎందుకంటే ఇది పే స్ట్రక్చర్ని కేవలం మినిమము సబ్జీవన ఉపాధిగా మాత్రమే చూడకుండా ఎంప్లాయీస్ని గవర్నమెంట్ సర్వీస్లోకి అట్రాక్షన్ చేయడానికి మరియు రిటైన్ చేయడానికి సరైన రెమ్యునరేషన్ అవసరమని మరింత విస్తృతంగా చూపింది. థర్డ్ సిపిసి పే స్ట్రక్చర్ సౌండ్గా ఉండాలంటే మరో చాలా ఇంపార్టెంట్ చేంజ్. ముందు గవర్నమెంట్ ఎంప్లాయీస్ని క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4గా పిలువబడేవారు. థర్డ్ సిపిసిలో ఎగ్జిస్టింగ్ క్లాసెస్ని తీసేసి ఒక కొత్తగా గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డిగా డిసిగ్నేట్ చేయాలని రికమెండేషన్ చేసింది. గవర్నమెంట్ ఈ రికమెండేషన్ని యాక్సెప్ట్ కూడా చేసింది. అందుకే మనం ఇప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్లో గ్రూప్ ఏ, గ్రూప్ సి, గ్రూప్ డి అనే క్లాసిఫికేషన్ని మనకు కనిపిస్తుంది. ఫోర్త్ సెంట్రల్ పే కమిషన్ ఇది 1983లో రావడం అనేది జరిగింది. దీన్ని 1986లో ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. ఇందులో మినిమం పే అనేది 750 రూపాయలకు చేరడం జరిగింది. ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రాబ్లం అనేది క్రియేట్ అయింది. పే స్కేల్స్ని మళ్ళీ పెరిగిపోయాయి. థర్డ్ సిపిసి 80 పే స్కేల్స్కి తగ్గించినప్పటికీ తర్వాత మళ్ళీ పే స్కేల్ సంఖ్య పెరిగిపోయింది. థర్డ్ సిపిసి సమయంలో 536 పే స్కేల్స్ ఉంటే థర్డ్ సిపిసి తర్వాత 80కి చేర్చడం జరిగింది. మళ్ళీ ఫోర్త్ సిపిసి సమయానికి 153 స్కేల్స్ ఉన్నాయని హిస్టారికల్గా తెలుస్తుంది. మళ్ళీ ఫోర్త్ సిపిసి సమయంలో అది 153 స్కేల్స్కి చేరినాయి. అంటే ఈ రికరింగ్ ప్రాబ్లం పే స్కేల్ రిడ్యూషన్ చేస్తారు, కొంతకాలం తర్వాత మళ్ళీ పెరుగుతాయి. ఈ పే స్ట్రక్చర్ రేషనలైజేషన్ ఎందుకు అవసరమో చూపిస్తుంది. మినిమం పే 196 రూపాయల నుంచి 750 రూపాయలకి వచ్చింది. మరో ఇంపార్టెంట్ రికమెండేషన్ ఈ ఫోర్త్ పే కమిషన్లో జరిగింది. ఫోర్త్ సిపిసి పీరియడ్ రివ్యూ కోసం పర్మనెంట్ మెకానిజం ఉండాలని రికమెండేషన్ చేసింది. అంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి పే కమిషన్ పెట్టడం కంటే పే మరియు అలవెన్స్ని పీరియాడికల్ రివ్యూ చేసి పర్మనెంట్ మెకానిజం ఉండాలనే ఆలోచన కూడా వచ్చింది. అయితే గవర్నమెంట్ ఆ రికమెండేషన్ను అమలు చేయలేదు. ఫిఫ్త్ సెంట్రల్ పే కమిషన్ ఇది 1994లో రిపోర్ట్ కావడం అనేది జరిగింది. ఇది 1997లో రావడం అనేది ఇంప్లిమెంట్ కావడం అనేది జరిగింది. ఈ ఫిఫ్త్ పే కమిషన్లో ఒక మినిమం బేసిక్ అనేది 2550 రూపాయలకు. ఇది చాలా పెద్ద రివిజన్. అంటే 750 రూపాయల నుండి 2550 రూపాయలకు చేంజ్ కావడం అనేది జరిగింది. ఈ పే కమిషన్లో మేజర్గా వచ్చిన
చేంజెస్ ఏంట్రా అంటే పే స్కేల్ తగ్గించడం. 5th సిపిసి ముందు 51 పే స్కేల్ ఉన్నాయి. 5th సిపిసి వాటిని 34 స్కేల్స్కి తగ్గించడం అనేది జరిగింది. అంటే మరో పే స్ట్రక్చర్ సింప్లిఫికేషన్ జరిగింది. ఈ ట్రెండ్ 2nd సిపిసి నుంచి కొనసాగుతూనే వస్తుంది. సెకండ్ మేజర్ చేంజ్ ఈ 5th పే కమిషన్లో సెకండ్ మేజర్ చేంజ్ ఏం జరిగిందంటే డిఏ న్యూట్రలైజేషన్ చేయడం అనేది జరిగింది. 5th సిపిసి రివైజ్డ్ పే స్కేల్స్లో డియర్నెస్ అలవెన్స్ను న్యూట్రలైజేషన్కు పెద్ద ప్రాధాన్యత ఇచ్చింది. దీంతో ఇన్ఫ్లేషన్ కాంపెన్సేషన్ మరియు రివైజ్ పే స్ట్రక్చర్ మధ్య సంబంధాన్ని మరింత స్పష్టంగా చేసింది. ఇంకో చేంజ్ ఈ పే కమిషన్లో మరో చేంజ్ ఏది వచ్చిందంటే కెరియర్ స్టాగ్నేషన్. ఇక్కడ ఒక ముఖ్యమైన సమస్య ఉంది. ఒక ఎంప్లాయీకి ప్రమోషన్ ఆపర్చునిటీ లేకపోతే, ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఉన్న అదే స్కేల్లో ఉండిపోతే దీనికి సొల్యూషన్గా 5th సిపిసి రికమెండేషన్ ఆధారంగా తర్వాత ఎష్యూర్డ్ కెరియర్ ప్రోగ్రెషన్ ఏసీపీ స్కీము వచ్చింది. ఏసీపీ స్కీమ్ను 1999లో ఆపరేషనల్ అయింది. దీని పర్పస్ ప్రమోషన్ ఆపర్చునిటీ తక్కువగా ఉన్న ఎంప్లాయీస్కి ఫైనాన్షియల్ ప్రోగ్రెషన్ కల్పించడము. ఇది తర్వాత 6th సిపిసిలో ఎంఏసిపిగా మరింత మారింది. 5th సిపిసిలో మరో కాంట్రవర్షియల్ సైడ్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఎఫిషియన్సీ పెంచడానికి వర్క్ఫోర్స్ రేషనలైజేషన్, డౌన్ సైజ్ మరియు రీస్ట్రక్చరింగ్ వంటి అంశాలపై కూడా రికమెండేషన్ చేసింది. అన్ని రికమెండేషన్ని గవర్నమెంట్ పూర్తిగా ఇంప్లిమెంట్ చేయలేదు. పే కమిషన్ మరింత సింప్లిఫై చేసి డిఏ స్ట్రక్చర్ను స్ట్రెంథెన్ చేసింది. కెరియర్ స్టాగ్నేట్ని ఏసీపీ వంటి ఫైనాన్షియల్ ప్రోగ్రెషన్స్ మార్గం చేసి కమిషన్. ఇది ఈ 5th పే కమిషన్. 6th సెంట్రల్ పే కమిషన్ ఇది 2006లో రావడం అనేది జరిగింది. కానీ 2008లో ఇంప్లిమెంట్ కావడం అనేది జరిగింది. ఈ 6th పే కమిషన్ బేసిక్ అనేది 7,000కు చేరడం అనేది జరిగింది. ఈ పే కమిషన్ ఈ సిపిసిలో మేజర్ చేంజెస్ ఏం వచ్చినాయంటే పే బ్యాండ్ ప్లస్ గ్రేడ్ పేవి ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. ఇది 6th సిపిసిలో బిగ్గెస్ట్ స్ట్రక్చరల్ చేంజ్. పాత ఇండివిజువల్ పే స్కేల్స్కి బదులుగా పే బ్యాండ్ గ్రేడ్ పే సిస్టమ్ వచ్చింది. ఉదాహరణకు పే బ్యాండ్ 1, పే బ్యాండ్ 2, పే బ్యాండ్ 3, పే బ్యాండ్ 4 వంటి పే బ్యాండ్స్ అదనంగా గ్రేడ్ పేస్ ఉండేవి. అందుకే 6th సిపిసి పీరియడ్లో ఎంప్లాయీస్ శాలరీ గురించి మాట్లాడేటప్పుడు బేసిక్ ప్లస్ గ్రేడ్ పే అనే టర్మ్స్ని ఎక్కువగా వినేవాళ్ళం. మేజర్ చేంజ్ సెకండ్ చేంజ్ ఏది వచ్చిందంటే మినిమం పే అనేది 7,000కు చేరడం అనేది జరిగింది. 2,550 రూపాయలు ఉన్న బేసిక్ అనేది 6th పే కమిషన్లో 7,000కు చేర్చడం అనేది జరిగింది. ఇంకొక మార్పు ఏదిరా జరిగిందంటే ఎంఏసిపి. దీనికి ముందు మాట్లాడుకున్నట్లు షూడ్ కెరియర్ ప్రోగ్రెషన్ని ఆ స్కీమ్ని ఎంఏసిపిగా మార్చడం అనేది జరిగింది. ఇది రైల్వే ఎంప్లాయీస్కి చాలా ఇంపార్టెంట్. ఎంఏసిపిని రికమెండేషన్ చేసింది కమిషను. గవర్నమెంట్ తర్వాత ఎంఏసిపి స్కీమ్ను 10 సంవత్సరాలకు 20-30 ఇయర్స్ ఇంటర్వెల్లో 3 ఫైనాన్షియల్ అప్గ్రేడేషన్స్తో ఇంప్లిమెంట్ చేసింది. రైల్వే ఎంప్లాయీస్కి కూడా ఎంఏసిపి అప్లై అయ్యింది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ డిస్టింక్షన్ ఉంది. ఎంఏసిపి అంటే ప్రమోషన్ కాదు, ఇది ఫైనాన్షియల్ అప్గ్రేడియేషన్. ఎంప్లాయీస్కి రెగ్యులర్ ప్రమోషన్ రాకపోయినా ప్రిస్క్రైబ్ కండిషన్ ఫుల్ఫిల్ అయితే ఫైనాన్షియల్ బెనిఫిట్స్ లభించేది. ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కెరియర్ ప్రోగ్రెషన్లో చాలా ఇంపార్టెంట్ చేంజ్. నెక్స్ట్ చేంజ్ ఏదంటే గ్రూప్ డి స్టేటస్. 6th సిపిసి రికమెండేషన్ ప్రకారము ప్రిస్క్రైబ్ ట్రైనింగ్ పూర్తయ్యాక గ్రూప్ డి ఎంప్లాయీస్ను గ్రూప్ సిగా ట్రీట్ చేసే చేంజ్ వచ్చింది. ఇది తర్వాత గవర్నమెంట్ క్లాసిఫికేషన్ ఎవల్యూషన్లో
ఇంపార్టెంట్ స్టెప్. నెక్స్ట్ చేంజ్ ఏదిరా వచ్చిందంటే ఒక పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఇన్సెంటివ్స్. 6th CPC పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఇన్సెంటివ్స్ సిస్టంపై కూడా రికమెండేషన్ చేసింది. అంటే గవర్నమెంట్ సర్వీస్లో పర్ఫార్మెన్స్ మరియు ప్రొడక్టివిటీకి గ్రేటెస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలనే అప్రోచ్ ఇక్కడ కనబడింది.